ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పిఎస్సి రూల్ నెంబర్ 33. మనము ప్రాక్టికల్ స్టెల్లర్ ఆస్ట్రాలజీ బుక్ నుంచి ఈ రూల్స్ అన్నీ చెప్పుకుంటున్నాం. 40 ప్రిన్సిపల్స్ 40 ఫార్ములాస్ మనకి ఇచ్చారు రాఘవాచార్య గారు. ఒక్కొక్కటి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. వీటిని 3 కేటగిరీల్లో నేను ఆల్రెడీ డివైడ్ చేశాను. ఒకటి ప్లానిటరీ స్ట్రెంత్ అర్థం కావాలి మనకి బర్త్ చార్ట్ అనలైజ్ చేసేటప్పుడు. నెక్స్ట్ హౌస్ అనాలిసిస్, ఏ రాశి మీద అంటే లగ్నం నుంచి ఏ భావం మీద ఏ గ్రహం ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఆక్యుపెంట్ ఎలా, కారకుడు ఎలా, తర్వాత అధిపతి ఎలా, ఇలాంటివన్నీ చూసుకోవాలి. ఫైనల్లీ దశ. ఈ విధంగా మనం స్టెప్ బై స్టెప్ ఎలా అనలైజ్ చేసుకోవాలనే దానికి ఫండమెంటల్స్ ఇచ్చున్నారు. ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం అనమాట. ఒక బర్త్ చార్ట్ మీద కూడా ఫండమెంటల్స్ను రూల్స్ కలిపి అప్లై చేశాను. ఇవన్నీ ఆర్వీఏ తెలుగు యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ ఏరియాలో లార్న్ మీనా టు నాడి అని తెలుగు అనే దానిలో ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి చూడండి, చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. స్టెప్ బై స్టెప్ చూస్తే సడన్గా ర్యాండమ్లీ ఒక వీడియోని హిట్ చేసే కన్నా 1 by 1 చూసుకుంటా ఉంటే స్టెప్ బై స్టెప్ మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఓకే, మీ డౌట్స్ అన్నీ కామెంట్ చేయండి, మనకి అప్పుడు డిస్కస్ చేయడానికి అవకాశం ఉంటుంది. రూల్ నెంబర్ 33 మనకి ఏమి ఇచ్చారో వాటిని చెప్పే ప్రయత్నం చేస్తా. ఏం చెప్తున్నారనంటే, ఏదైనా ఒక గ్రహం ఉందనుకో, ఆ గ్రహం ఎక్కడున్నది అనే దానికన్నా దాన్ని స్టార్లార్డ్ ఎలా ఉన్నాడు, వాళ్ళకి సంబంధం ఎలా ఉంది అనేది చూడాలని చెప్పి ఈ రూల్లో చెప్పారు. ఇదే పిఎస్ఏ రూల్ కాకుండా ఈ చార్టులో మనం వేరే పిఎస్ఏ రూల్స్ని కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అసలు మామూలుగా చార్ట్ చూడండి, చార్టు కొంచెం డిఫరెంట్ చార్టు, రెగ్యులర్ చార్ట్ కాదనమాట. ఈ జాతకుడికి బుధ దశ జరుగుతుంది. దీని గురించి మనం ప్రిడిక్షన్ ఇచ్చున్నాం అనమాట ఆల్రెడీ. సో లగ్న ఈజ్ ఫాల్ ఇన్ ద కేతు నక్షత్ర. కేతువు ఎక్కడున్నాడు? చంద్రుడి యొక్క నక్షత్రంలో ఉన్నాడు. చంద్రుడు ఎవరు? వ్యయాధిపతి అయిన లాభంలో ఉన్నాడు. మళ్ళీ ఈ చంద్రుడు అనేవాడు పరివర్తన విద్య గురువు అనమాట. గురువు చంద్రుడు నక్షత్ర పరివర్తనం చెందారు. ఎప్పుడైతే లగ్న నక్షత్రాధిపతికి గురుచంద్రుల పరివర్తనం వచ్చిందో డెఫినెట్లీ విశేషమా కాదా? వీళ్ళిద్దరూ కూడా పొజిషనల్ స్టేటస్లో ఉన్నట్టు. ఇది ఇక్కడ వరకు పెట్టుకోండి. ఓకే, ఇది ఇలా పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, లగ్నలాడైన రవి ఎగ్జాల్ట్ అయ్యాడు, ఉచ్చపొందున్నాడు. ఉచ్చపొంది శుక్ర నక్షత్రంలో ఉన్నాడు. శుక్రుడు మళ్ళీ ఎగ్జాల్ట్ అయ్యి దశమాధిపతి అనేవాడు ధనాధిపతితో కలిసి ఉన్నాడు. అక్కడ మంచి ఫలితాలు ఇస్తుందా ఇవ్వదా ఎగ్జాల్టెడ్ ప్లానెట్? డెఫినెట్లీ లగ్నలాడు చాలా బాగున్నట్టు. ఎప్పుడైతే లగ్నలాడు యొక్క స్టార్లాడు, లగ్నలాడు కన్నా లగ్నలాడు యొక్క స్టార్లాడు కనుక ఎగ్జాల్ట్ అయితే, అలానే లగ్న స్టార్లాడి యొక్క స్టార్లాడు కూడా, అంటే లగ్నలాడి యొక్క స్టార్లాడు, లగ్న స్టార్లాడి యొక్క స్టార్లాడి, వీళ్ళు కనుక ఎగ్జాల్ట్ అయితే, వాళ్ళు ఏ స్థానంలో ఉన్న ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్థానాస్ అనమాట, దుస్థానంలో ఉన్న ఎగ్జాల్ట్ అయినప్పుడు వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. పెద్ద పొజిషన్స్కి ఫైనాన్షియల్గా కానీ రెప్యుటేషన్లో కానీ ఏదో రకంగా పెద్ద పొజిషన్స్లకి మనకి సెలబ్రిటీస్ ఇవన్నీ చూస్తాం కదా. సో ఆ లెవెల్కి వెళ్ళేదానికి, హై లెవెల్కి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. సో ఇది మనకి ఆ విధమైన అవకాశాన్ని చూపిస్తూ ఉంది, పాజిటివ్ అనమాట. ఒకటి. నెక్స్ట్, ఈ చార్ట్లో ఒక విచిత్రం చెప్తానన్నాను కదా, బుధ దశ జరుగుతుంది. అరే బుధుడు డిబిలిటేట్ అయిపోయాడు. మనం ఏం చెప్తున్నారు రాఘవాచార్య గారు? స్టార్లార్డ్ని పరిశీలించాలని చెప్తున్నారు. స్టార్లార్డ్ బుధుడే కదా అంటే, ఇక్కడ ఎప్పుడైతే ఒక గ్రహం తన స్వనక్షత్రంలో ఉంటుందో రాస్యాధిపతిని పరిశీలించాలి. రాస్యాధిపతి ఎవరు? ఆ బుధుడి యొక్క రాస్యాధిపతి గురువు అనమాట. గురువు చంద్రుడితో పరివర్తనం చెంది మళ్ళీ బుధరాశుల్లోనే 2-11 స్థానాలను ఆక్యుపై చేశాడు. కాబట్టి బుధుడు ఖచ్చితంగా విశేషంగా బలవంతుడు అనమాట. కాబట్టి ఈ గురువు ఈ సింహలగ్నానికి విశేషమైన యోగకారకుడు. ఆ గురువు చేత చూడబడుతున్నాడు అనమాట మళ్ళీ. సో దానివల్ల ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇది ట్విస్ట్ కాదనమాట. ట్విస్ట్ ఏంటిదని అంటే, అసలు ట్విస్ట్, ఈ గురువు చంద్రుడు పరివర్తనం చెందినప్పుడు బుధరాశిని వీళ్ళు రిజల్ట్ ఇస్తున్నారు కదా, వీళ్ళు బుధుడి యొక్క డిబిలిటేషన్ తీసుకుంటున్నారు. అలానే బుధుడేమో గురుచంద్రుల పరివర్తన యొక్క పాజిటివ్ రిజల్ట్ని తీసుకుంటున్నారు. ఇదే నేను ఈ చార్ట్లో అబ్జర్వ్ చేసిన ఒక ఇంపార్టెంట్ పాయింట్. సో మనం ఈ విధంగా ఒక పొజిషనల్ స్టాట్స్ ప్లానెట్స్ని దాన్ని, ఇప్పుడు గురువు దశ వచ్చిందనుకో, గురువు స్టార్లో లాభంలో ఉన్నాడు, బాగున్నాడని మనం ఫలితం చెప్పేస్తూ ఉంటాం. కానీ ఇది ట్విస్ట్ రిజల్ట్ ఇచ్చింది. నాకు అర్థమైందా? ట్విస్ట్ రిజల్ట్ ఇచ్చింది. నేను మల్టిపుల్ టైమ్స్ని వెరిఫై చేశాను ఎందుకు ఇలా జరిగిందని. అందుకోసమే మీకు ఈ చార్ట్ని, డిఫరెంట్ చార్ట్ని ప్రజెంట్ చేశాను అనమాట. మనం ఏమనుకుంటాం, జస్ట్ స్టార్లార్డ్ 2-11 అంతే అయిపోయింది, బాగున్నాడు, బ్రహ్మాండం అనేసుకుంటాం అనమాట. అంతేకాకుండా పొజిషనల్ స్టేటస్లో ఉన్న ప్లానెట్ రాస్యాధిపతి బాగుంటేనే మంచి రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. అలానే ఇప్పుడు చంద్రుడి భుక్తి వచ్చినా గురువు భుక్తి వచ్చినా యావరేజ్గా ఉండొచ్చు, కానీ బుధ భుక్తి వస్తే
చాలా పాజిటివ్గా ఉంటుంది. ఈ విధంగా బుధుడు డిబిలిటేట్ అయినా అంటే నీచ రాశిలో ఉన్న స్టార్ లార్డ్ని పరిశీలించాలంటే మనం గురువుని తీసుకోవాలన్నమాట. గురు స్టార్ లార్డ్ 2 పదకొండు స్థానాల్లో ఉండడం వల్ల బుధుడు విశేష లాభాన్ని ఖచ్చితంగా కలగజేసేదానికి కారణమవుతున్నాడు అనమాట. ఈ విధంగా మనం అబ్జర్వ్ చేయాలి. బుధుడు వచ్చినప్పుడల్లా బుధుల రిజల్ట్ని మనం రిజల్ట్ చెప్పాలి. అలానే గురువు వచ్చినప్పుడల్లా మనం బుధుడి యొక్క డిబిలిటేషన్ రిజల్ట్స్ 8th హౌస్ రిజల్ట్స్ చెప్పాలి. ఇలా పరివర్తన అనేది ఒక సైడ్ పాజిటివ్గా ఇంకో సైడ్ నెగిటివ్గా ట్విస్ట్ రిజల్ట్స్ ఇస్తూ వచ్చిందనమాట. ఎనివే ఇలా మనం చార్ట్స్ మీద ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు కొన్ని సర్ప్రైజింగ్గా అనిపించినాయి గుర్తుపెట్టుకుంటాం. మనం ఖచ్చితంగా ఇంకో వచ్చే చార్ట్స్ మీద అప్లై చేస్తాం. నేను చాలాసార్లు చెప్తూ వచ్చాను, పరివర్తన వల్ల పొజిషనల్ స్టేటస్ వస్తుంది, గ్రహం తన స్వనక్షత్రంలో ఉన్నా కూడా పొజిషనల్ స్టేటస్ వస్తుంది. అది ప్రాక్టికల్గా నాకు అర్థమైంది కాబట్టి నేను ఫాలో అవుతున్నాను. ఎనివే ఇక్కడ ఏంటంటే ఒక దశాలాడి యొక్క స్టార్ లార్డ్ని కనుక పరిశీలిస్తే వాళ్ళు బాగుంటే మంచి ఫలితాలు ఇస్తారు, వాళ్ళ అసోసియేషన్స్ బాగుంటే మంచి ఫలితాలు ఇస్తారు. సో ఈ గురువు వచ్చేసి ఆ యొక్క గురువు స్టార్ లార్డ్ అయిన చంద్రుడు ఎవరి చేత చూడబడట్లేదు, లాభంలో బాగున్నాడు కాబట్టి గుడ్ రిజల్ట్ ఇస్తాడు అని చెప్పి మనం ఈజీగా డిఫైన్ చేయొచ్చు అనమాట. ఎనివే మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. అనాలిసిస్ కూడా రాశాను, చూపిస్తాను, డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు కావాలంటే తెలుగులో కానీ ఏ లాంగ్వేజ్లో కానీ ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. జస్ట్ చూపిస్తాను, డిస్క్రిప్షన్లో పెడతాను మళ్ళీ. చూసారు కదా, మనం దాదాపు 33 వరకు పిఎస్ఏ రూల్స్ని కంప్లీట్ చేసుకున్నాం బై గాడ్స్ గ్రేస్. నెక్స్ట్ రూల్స్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం ఫినిష్ చేసే ప్రయత్నం చేద్దాం. మీ డౌట్స్ అన్నీ కామెంట్ చేయండి, మీ హ్యాపీనెస్ని లైక్ ద్వారా షేర్ చేయండి, మనం ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. నేను పలానా చార్ట్ మీద అది చూశాను ఇది చూశాను అనేది కూడా నాకు షేర్ చేయండి, నేను దాన్ని ఎంజాయ్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో షార్ట్లీ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 34 ప్రిన్సిపల్ గురించి మనం సూన్ మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్.